నా యొక్క సహోదరుని పొంది అవతారము దాల్చిన తిరిగి పొందా నీ యొక్క మగేంద్ర నగరం నారాయణ సిద్ధమైపోయింది. నారాయణ లేదు అయ్యా ముందు పెట్టిన పాదం వెనక తీయడము నా ఇంటిలో శుభమే జరిగి ఉన్నది. నీకు వరం దొరికిందన్నట్టే. అయ్యా మీరు ప్రాణము గోకుండగా వరము సంపాదించుకుని వచ్చి ఉన్నాను. మహేంద్ర నగరంలో మన వారందరూ కుశలముగా ఉన్నవారిని కుశలమే, మన ఇంట్లో కూడా శుభమే జరిగింది. మన అంటే నేను తర్వాత వెనక అమ్మగారు ప్రసవించింది, 4 కొడుకులు పుట్టింది కదా, మళ్ళా కూడా కొడుకే పుట్టింది. ఏరా కర్రేవాడే 4 కుమారుడు చిత్ర విచిత్ర నీవి ఉన్నారు. 5వ కుమారుడు కూడా 5 కొడుకులు, అందులో నేను ఒక్కడిని. 6 ఈ రాజధాని మీరు 6 మీ దాంట్లో ఒక్కని నేను నరుకుతా, వాడిని దొరుకుతే చీడ పురుగుము నీవు. పురుగుకున్నట్టు నీవు 2 నాలుకలున్నాయి. సత్యం ఒకటే ఉన్నట్టు కొడుక పుట్టాడా? కొడుకు వచ్చాడు సూపర్ పిల్లవాడు నీళ్ళెక్కడే ఉన్నాడు మొత్తం అయ్యా వచ్చా ఇంకొకటి పరాజయం. మీరు తపస్సు అయిపోయాక నీ ముఖము చూస్తేనే నాకు అర్థమయ్యా. రగొట్టు మటలు రగొట్టు. నేను మహేంద్ర నగరం చేరుకోగానే నీ ముఖము కావున చిన్న భిన్నంగా ఉంది. ఏదో బాధకు చెప్పి ఉన్నావు. సరే, కొడుకు పుట్టినాడు, శుభవార్త చెప్పి ఉన్నావు. నేను వెళ్ళిన శుభవార్త కూడా చెప్పి ఉన్నాను. మరి ఏదో ఆలోచించి చిన్న భిన్నంగా చూస్తున్నావు. ఒక్కటే బాగా చిన్న భిన్నం అంటే దేవేంద్రుడు ఇంద్రలో కానీ పరిపాలించే దేవేంద్రుడు చేరుకున్నావా? అమ్మ లీలావతిని చెరబట్టుకొని పోయిండు. అదియా ఎలా సహించాలి? నేను లేని సమయం కావున వారు నా ఇల్లు ఎలా చొచ్చారు? అదే వచ్చాక వద్దు, మహారాజు వచ్చేది సంపుతాడు ఉండ కొడుకు అంటే నన్ను గిరగిర దింపి బండ కొట్టిపోయాడు. ఏం చేశాడు? అమ్మను చెరబట్టి కోపం ఆగు, శాంతించు. నేను కూడా గట్టే నరుకుతా అనుకునే కానీ వాడు దొరకలే. నా యొక్క రక్తం సరక్కుమంటుందిరా. ఆ యొక్క పగతుడైన అమరేంద్రుడు నా ఇల్లుకు వచ్చాడు, నా ఇంటిలో వచ్చాడు, నా భార్యను చెరబట్టి ఉన్నాడా? ఇప్పుడే దేవతల మీద దండయాత్ర. పోదాం. ఇంద్రుడు చూసుకో, కోట ఇంద్రుని సల్పుడి ఓడిపై ఎవర్రా దాని మొగల్ని దాచినదా? నీ మొగలు వచ్చిండ్రా. రావులే
పప్పుకు పప్పే, సారుకు సారువే, ఉల్లిగడ్డలకు ఉల్లిగడ్డలే పడాలదా? ఈ మాట ఎన్నడూ రాలేదు. అవునా? ఏయ్! నా విండోలో పడరా? సరే కాదు, రాయకుండా దేవేంద్రుంటాను, రాజును రే రాజును. ఇలా కష్టుడు వచ్చింది ఇక్కడికి. పడుతుంది పాసం మోస్తా ఎన్నత్తి ఎవరా? చేసిదే విండు తత్తి ఎవరు? ఇలా కష్టం మారా వచ్చిండు. అట్లా చెప్పకు. ఇక్కడ లేడా చెప్పు. ఇక్కడ లేడా చెప్పురా వారి. వాడి ఇంట్లో ఉండి ఇరవై కష్టం మారా వచ్చిందంటే లేదని చెప్పురా అంటాను. దొంగలు దేవతలు మరిగా చీము రక్తము లేని వారు వారు ఒక మాయలు తెలుసు, మారు వేషము కట్టడము తెలుసు. ఒక తండ్రికి తల్లికి పుట్టిన మగవాడి కొడుకై పుడితే మూతి మీద మీసం పౌరుషం ఉంటే ఎదురుగా వచ్చి అధిరమగతనం పిచ్చు ఏడు ఇంద్రుడు ఇంద్ర రా చూపిస్తా. పద. అగో వాయా. ఒరే ఇంద్ర లేరా చూడు లేరా నల్లమండ కూర్చున్నాడు. ఒరే ఇంద్ర మాత్రం నా యొక్క మర్మ కర్మము లేరా ఇంకెక్కలేదు లేచు పాడగాను అంత అనుకుతాంది. అడుగు అలిగింది, మొత్తం అడుగు అలిగిపోయింది. అది అవురా ఇంద్ర అవును లేదా చూడు రానే వచ్చావు అన్నయ్య. నువ్వేంటిగా ఏమన్నావు మళ్ళీ అను అన్నదమ్ములే కదా, మళ్ళీ అను అక్క చెల్లెల కొడుకున్నావు నీవు నేను వేరా. పీతామరులారా, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, వీడి పలుకులలోని ఎంత రప్పను తెలియని నేనంత అజ్ఞానం అనుకున్నావా? ఆనాడు ఎటు వాయరా వాయువరసం ఈనాడు వచ్చాయి. నేను లేని సమయమందున నా ఇంటికి వచ్చి ఏం చేశావు? నా కోపం పెట్టదు, కా కోపం కంటే నా కోపం పెట్టదు. ఏంట్రా లే అయ్యా అయ్యా మీరు వచ్చినట్టే వద్దు, ఈ కుక్కకు నేను దండన. కనులకు పొరలు వచ్చాయా? మొత్తంగా లేవడతాడు నేను ఆడ లేవడతానట. నీదేమి కులం నాదేం కులం రా? ఎందుకంటే మన్నించాలి. అవురా? ఈ స్వర్గంలో ఉండి చింతామణి తక్కువ ఎవడిదిరా? నాదే ఇప్పుడు వచ్చాడు కావున
నీ తప్పు నీదే కూర్చో. నువ్వు కింద కూర్చో. ఏ కింద కూర్చో. నువ్వు ఒర్రాకు మరి ఒర్రుతా పోతా. ఇంద్ర ఎన్నడైనా నా ఇంటికి వచ్చావు రాలేదు. మరి నేను లేని సమయం అందులో ఎందుకు వచ్చాను? మరి ఎందుకంటే నువ్వు లేవు కదా, కడుభారముతో ఉన్నప్పుడు మరి ఆగా! నీ దొంగ బుద్ధి ఏడికి పోతాదిరా? నీవా 133 కోట్ల దేవతలకు ముప్పైన చేతిలో ఉన్నదని పొగరేగని ఎంతకన్నా మించి ఎక్కడికి వెళ్ళిన అవమానం. ఎందుకు బతికినావు నీ బతుకు పాడుగాను? యాసిడ్ వస్తే ఊసిపోవాలి బిడ్డ నాలిక. అవునే వీడేం చేశాడు మన ఇంటికి వచ్చి? ఇంటికి వచ్చి అమ్మగారిని చూసి పాప కూడా దండం పెడతాంటే కూడా చేయబట్టి గుంజిండు. అదే ఈ నిండు సభలోన వాడి భార్య పేరేంటి? శశిదేవి. ఆ శశిదేవిని ఈ నిండు సభస్థలికి తీసుకువచ్చిన అలాడు కౌరవీయులు పాంచాలని వస్త్రాభరణం ఎలా చేసి ఉన్నారో 10 మందిలో వీడు చూడగా వీని పిల్లాన్ని బట్టలు విప్పాలి. అయ్యా నువ్వు లేనప్పుడు వచ్చి అమ్మగారు చేయబట్టి ఈ మొగడు చూడంగానే ఆ పని చేయాలి. తప్పులు మనిస్తున్నా పొరపడే కానీ ఇంతమంది చూడగల భార్యను నేను పోతున్నా తీసుకొస్తా. వీడు తప్పు చేస్తే మనము చేస్తామా? అంతే కరెక్టే మరి. పులి పులే మేక మేకే అంతే సింహం సింహమే. పులి మేక సింహం ఉన్న సూదైనట్టే మన దుర్గ కూడా వేటాడి చూసుకోలేదు. చూడు నేను లేని సమయం వాళ్ళు కావాలని చెప్పుకుని వచ్చి ఉన్నావు, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఒక్క ఆడదాని మానం పోతే 10 మంది ఆడవాళ్ళ మనం పోయినట్లే కాదు. ఇంగిత జ్ఞానం లేదురా? పిచ్చి వాళ్ళ పిల్లలు చేసుకుని సరిపోతుందా? దేవతలు ఎందుకు పుట్టారా? సిక్కు మానవ అన్ని బదులుచి ఉన్నారు. అయ్యా ఈయన అట్టిగా దేవతలు అందరు మంచోలే. ఈయన పోదాం పోదాం అని పోతాడు, తాను పోతాడు, తనులో పడతాడు. అదే పులగల బుద్ధి. ఎక్కడికి పోతాడు? ఒక ఆడవాన్ని పడతాడు, చెప్పు అంతే. దేవతలు అందరికి ఉక్కు సంఖ్యలో అరే దేవతలు ఉక్కు సంఖ్య నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? మా దేవుడా నారాయణ మూర్తి. పోతాడు. ఎవరు ఉన్నారు? నీవే కూర్చున్నావు. మరి దేవుడు ఎవరు? నువ్వే దేవుడు. గట్లాను అలా దారికి రా. వాడి పేరు ఎత్తామంటే రెంటిగా చీరుస్తాను. చీరు కాదు తొందరగా మేము వెళ్ళాలి. జై నంది కుమారానికి. పదురాలి ఇలానే కష్టపడి కాసేపుడు మరణం. ఇంద్రుడు మరణించినట్టే అంటారు. ఇంద్రుడు మరణించినట్టే. ఇంద్రుడు అవమానమయ్యాడు. ఇంద్రుడు అవమానమైండు. ఇంద్రుడు అవమానమైండు. కశ్యపుడు అమరహై. అమరహై వచ్చినట్టేనా? వారి పదాలు వరకుతో 10 మందిలో పరుగుడు కొట్టుకుంటారు. కైలాసం వెళ్ళినా స్వర్గం చేరుకున్నావు. ఇప్పుడు దండయాత్ర ఎక్కడికి వదిలేసా? వైకుంఠం. ఎక్కడ ఉన్నాడు? నా కరుణంలో ఉన్నాడు. ఏడిరా అదిగో చూడు నీ ముందే ఉన్నాడు. ఒరే నాగరాజా ఏడిరా నీ పడిగప్పుడు శక్తికమా అవునా? నా ఆగడుకు బెగడుంది కావున వాడు మరణించాడు, మాయమయ్యాడు. పోద అంతఃపురమందు దేవతలని నీ భయానికి ఎవరు కానీ దించమంటే దించుతారు, లేపమంటే లేపుతారు. తలకాయ
అయ్యా అది ఏమన్నా పసిదారా పాలకో ఎందుకు మీరు చాలా దేవతల మీద దండయాత్ర చేసి ఎలసి వచ్చి ఉన్నాం. ఇంత గొప్ప పిల్లవాడు ఇప్పటికి చూస్తుండగా 8 సంవత్సరాల పిల్లవాడు చెప్పావు కొడుకు పుట్టాడని. పేరు పెట్టి ఉన్నారా? లేదు పెట్టలే. నువ్వు రాగా ఎట్లా పెడతావు? లీలావతిని తీసుకునేరా? అమ్మ తీసుకురా. ఏమి మంత్రి అర్భడం? ఏ మహారాజు ఓ చచ్చుడు ఊళ్ళో అందరిని గర్తించుకుంటూ చేస్తాడు. ఎంత చక్రవర్తి చెప్పవయ్యా? ఇప్పుడే వస్తున్నా. పేరు పని కూడా శుభమైందట. అవునా? సంతోషం కదండి. ప్రాణేశ్వర, నమస్తే ప్రాణనాథ. సుమంగళి నీతో సెలవు తీసుకుని వెళ్ళి ఉన్నాను. వెళ్ళిన తర్వాత అశుభ వార్త జరిగినది. శుభమే జరిగి ఉన్నాను. శుభమేనా అంటే? బ్రహ్మను మెప్పించి మందరాత్రి పర్వతము మీద తపస్సు ప్రారంభించి ప్రాణము పోకుండా ఫలము సంపాదించుకుని వచ్చి ఉన్నాను. ఎంత చక్కని వార్త చెప్పావు కదనయ్యా. ఇదిగో చక్కని వాడు యొక్క 5వ పుత్రుడైనా చిన్నారి. ఇదిగో స్వామి పొలా నీళ్ళొక్కనే అవసరమా నువ్వు మాట్లాడు? మాట అంటే ఎందుకే అంత కోపం? పానకంలో పుడగలాగా మాట్లాడదు. మరి ఏం చెప్తా మాట్లాడ. మా కొడుకు మా సమానం ఉండలేకపోతే ఎవరి సమానం ఉంటారు? నా కొడుకు నా లెక్క లేడు వాడు. ఎర్రగున్నా పొర్రు కర్రెగున్నాడు. అదే పొర్ర కర్రెగున్నాడు. కర్ర అంటే ఎట్లా? మొత్తం కర్రె ఉన్నా మంచుకుండు. వాడిని ఒట్ట మన్ను వాడ మచ్చలు కర్రె కడతా. అవురా? నీ చరిత్ర చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా ఉడతగా నీ గ్రంథం మసీదులో పెట్టుకున్న చుట్లాచారం తీసుకున్నాడు. పేరు పెట్టిస్తా. ఆయన ఎక్కడ కళ్ళు తాగుతాడు. వేలో ముక్కులాచారి రమ్మంటాడు. వస్తున్నాను మొన్న మంచి తీర్పు ప్రసన్నవదనం ధ్యాయే సర్వ 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 ఎక్కడ మాట్లాడకు అన్న వీడియోలో నైనా చెప్పావా? చెప్పిన ఎవరికి? ఆయనకి చెప్పిన. ఇప్పుడు ఇంటిలో దొంగలు పడ్డాక తాళం వేసుకున్నట్టుంది. ఇల్లే కాల పెట్టుకుంటున్నాను. దొంగలు పడతారని ఇల్లే కాల పెట్టుకున్నా. దొంగల కదుకు అది ఇచ్చిన శివాయ దేవా పెట్టు.
మీకిదే మా యొక్క నమోవాహము. మనోవాంఛ ఫల సిద్ధిరస్తున్నాయి. నలుగురు కొడుకులు పుట్టినప్పుడు వచ్చి పేరు పెట్టింది మీరే. నేనే. కొడుకుట్టువాడైన కొడుకే పుట్టాడు. వాని యొక్క జాత కర్మలు చూసి పేరు పెట్టాను. ఇదిగో స్వామి చెప్తాము. ఏమి అందము ఏమి కొందము. పుత్రుడు కలిగాడు చక్కని వాడు మహా అందమైన వాడు. సూర్యచంద్రాదులకైన వడివంత ఉన్నది గాని ఇట్టి పాలకుడు ఎలాంటి వడివంత లేదు. ఎవరో తెలుసురా? రాక్షసులకు, కుల గురువును, శుక్రసారుని, దేవతలకు ఇట్లా చేయాలి కాబట్టి ఆలస్యం వల్ల తొందరగా చక్కెర పెట్టిన నామ బుధవారం నాడు బుధవారం ఎప్పటికి సచ్చినోళ్ళు ఇక్కడ సరసమైనట్టుంది. ఏమి అట్లా నువ్వు వెనకాంచి నిలబడి పుట్టినది నాకు తెలుసు. శుభవారం బుధవారం రోజు బుధవారం రాత్రి 9 గంటల 9 గంటల 72 నిమిషాలు. చెప్పండి స్వామి. జనవరి ఫిబ్రవరి జనవరి పాడుగాను అలా తిత్తుడు చూడు. తిత్తులు 1 2 3 4 5 తిత్తులు అంటే దొరచా అంటాను నీ అవ్వ. నువ్వేమైనా బాగున్నాయా లేకపోతే మాలో ఉంటావా? తక్కిరి బిక్కిరి నామ సంవత్సర 99,900 ఈస పరుక బ్యాడ ముప్ప. ఈ సంపర్క ముప్పావట. ఏం మాట్లాడతాం మనం? నాయనా ఇతడు జన్మించినది బుధవారము జన్మించున్నాడు. ఇతని జన్మనామము భక్త. జన్మనామం భక్త. అతని పేరు ప్రహ్లాదుడు. కలిపితే ప్రహ్లాదుడు అంటే జన్మనామము భక్త కాబట్టి భక్త ప్రహ్లాదుడు. ఇక మీరు వెళ్ళిరండి. ఏమి చింత అంటే తండ్రికి గండాన పుట్టి చెప్పు. మరి దాచుకుంటావా? చెప్పు. ఏంటయ్యా స్వామి అనుమాన పడుతున్నారు? దేవతలు అంటే పిల్లవాడికి ఏమైనా గండం వచ్చారా ఏమిటి? చెప్పండి. ఏమన్నా మరి ఏమైనా దోషం వచ్చిందా? వినిపించండి. మంత్రి అరే ఏందని నన్ను పూర్తి అవలగాని చెప్తారు. కుక్కలు కడితే బిడ్డండి నీ వెంట పడుతుంది. సరికి కట్టిన వాడు ఏంటి ఏమని చెప్పండి. నలుగురు గొడుగులు సుఖస్తరపు కలిగిన వారే కానీ 5వ కుమారునికి ఎలాంటి లేదు గాని బాధే లేదు గాని ఉండదు అబ్బని మాట్లాడది. అమ్మా లీలావతి తండ్రికి చెట్టుడు అంటే శాంతి ఉన్నది. తండ్రి గంధాన జన్మించున్నాడంటే దానికి శాంతి ఉన్నది. శాంతి నివారణ చిప్పలను కోమములుగా శాంతి హోమం చేసిందంటే ఏ బాధ ఉండదా? ఏ బాధ ఉండదు. సరే అది ఎంత ఖర్చు సరే చెప్పండి. చెప్పు. ఎంత తీసుకొచ్చి పెడతా. కింటల పప్పు. శాంతి ఏది కింటలు నవధాన్యాలు అంటే పెసరపప్పు, కందిపప్పు, ఇంకా బబ్బర పప్పు, అనుపప్పు, నవధాన్యాలు. పప్పు ఏది కింటలు? ఏది కింటలు? 9 కింటాలు. అంటే వెరికి మరి ఎవరికాయా? హోమానికి అజగారులకు నవధాన్యాలు అంటే ఏదో కొద్ది కొద్ది ఉంటాయి కానీ కింటాలు అడుగుతుంది కదా వాళ్ళు నిన్నతందుకు అయింది. పోనీ మనకేం తక్కువ మన పిల్లవాడు మంచిగా కశ్యపుడు అంటే ఆయనకి ఏం తక్కువ లేదు. బంగారు నీరంచుల బంగారు నీరంచుల దూడ నాకు మీద చేయిస్తున్నావా స్వామి? మీరు అన్న విధముగా
మాత్రే సభ కూర్చి కావున అన్నదానము భూదానము వస్త్రదానము ఇరంగిదానము దరిద్ర వస్తువాక్రమ తాపము చేసిన అన్నియు దానము చేయ కొడుకు పుట్టిన సందర్భంగా ఉప్పు ఎంత ఉప్పు అరకింటారు 1 క్వింటల్ అదు లారీ లోడు ఉప్పు మీకు అయ్యా మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా సగం సగం పోసుకోరు పొందాల సరే ఇప్పుడే హోమాలు తయారు చేయండి. నేను హోమ క్రతువు చేస్తాను. నీ గండము నివారణ కాదు, వారి గండానం ఉన్నాడు. సంతోషం స్వామి. ఆ పిల్లవారి పేరు చూడగా ఏదో చిన్నగా వచ్చిందట, దాని గురించి నువ్వు బాధపడకయ్యా. శాంతి హోమను చెల్లిస్తాము. ఈ పిల్లవారి పేరు భక్త ప్రహ్లాదుడు. ఎంత చక్కని పేరయ్యా. ఏమి అందము, ఏమి సందము. సిరి సిరి లాలి చిన్నారి లాలి సోమన పంటకు వేదనాలి ఏనాడైనా నలుగురి కుమారులను ఎవరిని కావున వీక్షించలేదు, ఎత్తుకోలేదు. భక్త ప్రహ్లాదునికి ఏమి అందరికీ ముగ్గులైన పేరు కదా అయ్యా మీరు. అవును దేవి, అవును. ఈ మహేంద్ర నగరమే చిన్న భిన్నంగా అవుతున్నది వీని ముఖ కాంతి చేత. అవునయ్యా. పద అంతఃపురం. ఒకసారి వస్తాడు పోకుర్రి ఇంకా బాలన్న పేరు మీద ఆట ఆడతాను. ఒక్క 2-3 గంటలు తెలుగుతాడు చూస్తే ఆయనకు ఆత్మశాంతి, మనకు కూడా పుణ్యం. ఎవరు పోకుర్రి. లక్ష్మీనరసింహ